దేవుని యొక్క వాక్యము దావీదులో నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుంది. దావీదు పాపం చేస్తున్న వాడు అవుతాడు. ఈ రోజున పాపము చేయకుండా దేవుడు నన్ను ఈ రోజున అడ్డగించాడని దావీదు ఎన్నోసార్లు చెప్పాడు. ఎందుకు అడ్డగించాడంటే దావీదు పాపము చేయకూడదని, అతను పరిశుద్ధుడిగానే ఉండాలని. కానీ దావీదు జీవితంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క హృదయం తెలుసుకున్నవాడు కనుక దేవుడు దావీదు నా హృదయానుసరుడని దేవుడు అతనికి బిరుదిచ్చాడు. అది గొప్ప ఆశీర్వాదం. అటువంటి దేవుని యొక్క మనస్సును తెలుసుకున్న ప్రతివాడు కూడా, కోపాన్ని వదిలిపెట్టి ఆలోచనతో నడిచిన ప్రతివాడు కూడా హెచ్చించబడతాడు, ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. కోపము వల్ల మనలో అనేకమైన పాపాలు జరుగుతాయండి. కోపము విడిచిపెట్టుట ఎంతో మేలు. కోపమును ఏనాడు కూడా మనం సంకన పెట్టుకుని వెళ్ళకూడదండి. కోపం అనేది మనతో ఉంటే మన ఆయుక్షీణం అయిపోతాం, మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది, మన ఆత్మ పాతాళంలో కనుక పోతుంది. దేవుని ప్రేమను గుర్తు